అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు మరియా. నేను తామ్ నేషనల్ యూత్ డిప్యూటీ చీఫ్గా ఉన్నాను. ఈ గుడిలో వచ్చి చిన్న వయసు నుంచి నా ఇక్కడ వచ్చుకున్నాను. మా ఇల్లు ఇక్కడే. సో చిన్న వయసు నుండి ఒక ఎక్స్పీరియన్స్, ఇప్పటిదాకా ఉండిన ఒక ఎక్స్పీరియన్స్ నా షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. డైలీ ఎవ్రీ సాటర్డే అంతే ఇది మేము ఎక్కడికి వెళ్ళము, ఈ గుడికే మేము వస్తాము. ఇక్కడ వచ్చి భజన జరుగుతుంది. నాకు చూపించిన గురువు వచ్చి మన సుబ్బారావు అంకల్, అది మురిసి రామచంద్ర అన్న గారు మాకు వచ్చి భజనని చూపించారు. సో అలాగే మేము ఇక్కడ వచ్చి భజనలు నేర్చుకొని, డాటు భజనలు నేర్చుకొని, సిరుతలో నేర్చుకొని, ఇలాగే మా వచ్చి ఈ గుడిలో కల్చర్ అంతా ఏంటి అలాగనిసి మాకు నేర్చుకున్నాము. మనకి చొప్పిస్తారు ఎలాగ ఉండాలా, ఎలాగ చెయ్యాలా అనేసి. ఎలాగంటే ఇప్పుడు మనం వచ్చి భజనలు అందరూ నేర్చుకున్నాం కదా. సో రేపు మనం బయటకు వెళ్తేప్పుడు అక్కడ వేరే గుడిలో, మిగతా గుడిలో మనం చూస్తప్పుడు ఇలాగని జరగదు. బట్ ఇక్కడ వచ్చి మన కల్చర్, అప్పుడు తెలుగు చదవడం ఇదన్నీ నేర్పిస్తారు కదా. సో రాపోయిన మన కురోలు, మన పిల్లలు వచ్చి ఈజీగా నేర్పించవచ్చు. మన కల్చరల్ ఏంటి, మనకి ఎలాగ పంచి కట్టడం, ఎలాగ సారీ వేయడం, ఇదన్నీ ఒక ఇలాగ గుడికి వస్తేనే మనం నేర్చుకోమన్నాం. సో ఈ గుడిలో వచ్చి మనకు వచ్చి ఇలాంటి విషయం వచ్చి జరుగుతుంది, ఆటోమేటిక్గా మనం నేర్చుకోతాము. ఇక్కడ దేవుడు ముక్కాలా వెళ్ళాలా అలాగలేదు. ఇక్కడ వచ్చి కల్చర్ అంతా ఏంటి, భజన్స్ అంతా ఏంటి, భక్తి పాటలు అంతా ఏంటి అనేసి అలాగని మనం నేర్చుకున్నాం చిన్న వయసు నుంచి. సో మై పర్సనల్ థింగ్ ఏంటంటే ఈ గుడిలో సమ్ పీపుల్ నా వయసులో ఏడ్చేతలో వేరే అంటే క్లబ్బింగ్స్ అలాగని వెళ్తారు. అంతే మనకు వచ్చి ఇక్కడ వచ్చి ఈ గుడికి దా వెళ్ళాలి. ఎవ్రీ సాటర్డే అంతా మనకి గుడి వెళ్ళిపోవాలా, ఆ ఒక మైండ్ సెట్, ఆ ఒక థాట్స్ దా అవుతుంది. ఈ గుడి వచ్చి చాలా విషయం మాకు నేర్పించింది చిన్న వయసు నుంచి ఇప్పటిదాకా. సో అందుకే మా ఏ పని ఉన్నా, మా క్యాల్ ఉన్నామో ఏ ఒక పని ఉన్నా ఈ ఒక ఫెస్టివల్ టైం మా అందరూ ఇక్కడ గెదర్స్ అవుతాము. సో మైండ్ సెట్ ఫుల్లీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రావాలని మేము ఆశపడతాము. అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.